హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజీ దూలం. టుడే అసలు నేను ఒక కొత్త విషయం చూడబోతున్నా. దాట్ మా స్ట్రీట్లో వినాయకుడు పెట్టారని లాస్ట్ వీడియోలో చూపించాం కదా. ప్రకాష్ వాళ్ళ స్ట్రీట్లో పెట్టిన ఈ వినాయకుడి దగ్గర డిఫరెంట్ లడ్డూస్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ సైజెస్లో. అందులో ఒక లడ్డు మా ప్రకాష్ పాడాడు నిన్న. సో ఇవాళ ఆ లడ్డూని ఇంటికి తీసుకొచ్చే సెలబ్రేషన్ ఉంది. నేను అనుకున్నా ఇట్లా లడ్డు తీసుకున్నాక జస్ట్ నార్మల్గా ఇంటికి తెచ్చుకుంటారని. ఐ డోంట్ నో దట్ ఇంత మంచి సెలబ్రేషన్స్ చేస్తారని. సో దీనికి ఫుల్ గ్రేట్ సెలబ్రేషన్స్ ఉంది. ఏంటంటే ఫస్ట్ అక్కడ లడ్డూకు పాడిన వాళ్ళని పిలుస్తారు, అండ్ దెన్ ప్రకాష్ అక్కడికి వెళ్ళాక ఫుల్ డీజే అండ్ డప్పులు వాటితో తిను ఆ లడ్డూని పట్టుకొని ఇంటికి తీసుకొస్తాడనమాట. సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రకాష్ కాళ్ళు కడిగి హారతి ఇచ్చి గ్రాండ్గా ఇన్వైట్ చేస్తాం లోపలికి. సో నేను మీకు ఆ కొంచెం అరేంజ్మెంట్స్ చూపిస్తాను. దీస్ ఆర్ ద ప్రిపరేషన్స్. ప్రకాష్ వచ్చినప్పుడు హారతి ఇవ్వడానికి రెడీగా పెట్టాము. అండ్ ఈ ప్లేట్లో ఏమో ప్రకాష్ లడ్డు తీసుకుని వస్తాడు, అండ్ ఈ బిందెమో ప్రకాష్ కాళ్ళు కడగడానికి. అండ్ నేనే ఇక్కడ ఫ్లవర్స్ అవి అరేంజ్ చేశాను వెల్కమ్ కోసం. అండ్ మేమందరం రెడీగా వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రకాష్ లడ్డూనే తీసుకుని వచ్చారనమాట వినాయకుడి దగ్గర నుండి. చాలా స్పెషల్ అండ్ బ్లెస్డ్గా అనిపించింది ఇట్లా లడ్డు పాడినందుకు అండ్ ఇంత గ్రాండ్గా తీసుకొస్తున్నందుకు. ఇంకా తీన్మార్ అయితే సూపర్బ్గా ఉంది అసలు. మీరే విని ఎంజాయ్ చేయండి.
లడ్డు ఇట్లా గ్రాండ్గా ఇంటికి తీసుకొచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రకాష్ వాళ్ళ అన్నయ్య కూడా ఇంటికి లడ్డు తీసుకుని వస్తున్నారు. ఇది కూడా ఇంకా గ్రాండ్గా డాన్స్ వేసుకుంటూ తీసుకొచ్చారు. సో ఇవండి మా సెలబ్రేషన్స్, చాలా బాగా జరిగాయి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇట్లా లడ్డు పాడడం అండ్ ఇంత గ్రాండ్గా తీసుకురావడం చూడడం. నేను ఎప్పుడు ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇట్ వాస్ వెరీ ఫన్ అండ్ ఎగ్జైటింగ్ టు మీ. నెక్స్ట్ వీడియోలో మేము ఈ వినాయకుడి దగ్గర పూజ చేసాం అండ్ ఆల్సో మట్టి వినాయకుడి నిమజ్జనం ఆ సెలబ్రేషన్స్ అంతా మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్, బాయ్.